హలో వెల్కమ్ టు ఇన్స్పిరేషనల్ స్టార్. మరి ఈరోజు ఇన్స్పిరేషనల్ స్టార్లో యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన కొన్ని సినిమాల్లోని ఇంట్రెస్టింగ్ విషయాలను గురించి తెలుసుకుందాం. ఇక ఎందుకు ఆలస్యం, ప్రోగ్రాంలోకి వెళ్దామా? మరి లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. విజయ్ దేవరకొండ 2 తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఇంటి పేరుతో సహా తెలుగు రాష్ట్రాలతో ఒక బ్రాండ్ అయిపోయారు. కొంచెం అదృష్టంతో, ఎక్కువ టాలెంట్తో ఎంతో ఎత్తుకు ఎదిగిన నటుడు. కెమెరా ముందు నటించాడా, లేక ఆయన సహజంగానే నటించినప్పుడు కెమెరాలను ఫిక్స్ చేశారా అన్నంత సహజంగా నటనలో జీవించే ఎంతో ఎత్తుకు ఎదిగిన నవయుగ నటుడు ఈ విజయ్ దేవరకొండ. 1989 మే 9న దేవరకొండ, గోవర్ధన్, మాధవీలకు హైదరాబాద్లో జన్మించాడు విజయ్ దేవరకొండ. ఇతనికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. వీరి సొంత గ్రామం ఇప్పటికీ కొత్త జూలియా నగర్, కర్నూలు జిల్లాలోని అచ్చంపేట్. వీరి నాన్నగారు గోవర్ధన్ గారు సినిమాల మీద ఉన్న మక్కువతో 1980లో హైదరాబాద్లో వచ్చేశారు. నటుడిగా అవకాశాలు దొరకకపోవడంతో దూరదర్శన్ సీరియల్స్కి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యారు. ఒకసారి రవిబాబు నువ్విలా సినిమాకి ఆడిషన్స్ చేస్తున్నారని తెలిసి ఆ సినిమా ఆడిషన్స్కు వెళ్ళారు విజయ్. అక్కడ విజయ్ సెలెక్ట్ అయ్యారు, కానీ ఆ సినిమా విజయ్కి ఆశించినంత పేరు మాత్రం రాలేదు. ఆ తర్వాత శేఖర్ కమ్ల లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా ఒక అవకాశం వచ్చింది, కానీ ఆ క్యారెక్టర్ కూడా అనుకున్నంత పేరును తీసుకురాలేదు. ఆ తర్వాత ఎన్నో ఆఫీసులు తిరిగినా ఎక్కడా అవకాశం దొరకలేదు. దీనితో వాళ్ళ అమ్మగారు ఆఫీస్లో పర్సనల్ డెవలపర్స్కి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం చెప్పేవాడు. దీనికి ఒక్క క్లాస్కి విజయ్కి 1000 రూపీస్ ఇచ్చేవారు. ఆ మనీని పాకెట్ మనీగా ఉపయోగించుకునేవాడట. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాకి నాగ్ అశ్విన్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. ఆ టైం నుండి విజయ్ దేవరకొండకి నాగ్ అశ్విన్కి మంచి స్నేహం ఏర్పడింది. అదే సమయంలో నాగ్ అశ్విన్ నానితో ఒక సినిమా చేయాలనుకున్నారట. అయితే ఈ కథలో రిషి పాత్రకు ఎవరైతే సరిపోతారో అని అనుకుంటున్న సమయంలో విజయ్ని పిలిపించి స్టోరీ చెప్పారట. కథ వినేగానే విజయ్ చాలా ఎక్సైట్ అయ్యి ఈ క్యారెక్టర్ నేనే చేస్తాను అని పట్టుపట్టారట. కానీ నాగ్ అశ్విన్ ఏమనుకున్నారు అంటే, క్యారెక్టర్ ఎక్కి అయితే సూట్ అయ్యారు, కానీ యాక్టింగ్ చేయగలడో లేదో అనే డౌట్ ఉండిపోయింది. సినిమా షూటింగ్ మొదలైన తర్వాత ఈ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి అందరికీ. ఇక అప్పటి నుండి నాగ్ అశ్విన్ ఫ్యామిలీలో ఒక మనిషిగా అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఇక వీరిద్దరు కాంబోలో మహానటి, అలాగే ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చాయి. ఇక ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చూసిన తరుణ్ భాస్కర్ తన నెక్స్ట్ సినిమా పెళ్లి చూపులు సినిమాకి మెయిన్ హీరోగా తీసుకున్నారట. ఇక ఈ సినిమాలో నటించిన నటీ నటులకు టెక్నీషియన్స్కి మంచి పేరు వచ్చింది. పెళ్లి చూపుల షూటింగ్లోనే డైరెక్టర్ సందీప్ వంగ విజయ్కి కథ చెప్పారట. వెంటనే విజయ్ సందీప్కి ఈ సినిమా చేస్తానని ఒప్పుకున్నారట. ఒకవైపు పెళ్లి చూపుల సినిమా అయ్యే సమయంలోనే అర్జున్ రెడ్డి సినిమా 40% మూవీని పూర్తి చేశారట. ఈ సినిమాకి నిర్మాత సందీప్ వాళ్ళ అన్నయ్య కావడంతో పూర్తి స్వేచ్ఛతో వాళ్ళకి నచ్చినట్లు తీశారని, ఆ సమయంలో శ్రీనివాస్ దర్శకత్వంలో ద్వారకా సినిమా, అలాగే శ్రీధర్ దర్శకత్వంలో ఏ మంత్రం వేసావే కూడా మొదలయ్యాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి మొదలైంది. అంటే అర్జున్ రెడ్డితో కలిపితే మొత్తం 4 సినిమాల్లో నటించినప్పటికీ ఈ సినిమా ఎప్పుడు పూర్తి అవుతుందో అనేది ఎవ్వరికీ అర్థం అయ్యేది కాదు. ముందుగా 2017 మార్చిలో ద్వారక విడుదలైన ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ ఇంకా వరుసలో 3 సినిమాలు ఉన్నాయి. అదే సమయంలో అర్జున్ రెడ్డిలోని ఒక ట్రైలర్ సీన్ను ఒక వీడియోలో విడుదల చేశారు. ఈ వీడియో ఒకటే ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఈ ఒక్క వీడియోతో అర్జున్ రెడ్డి ఎంత హిట్ అవుతుందో అని చాలామంది సినీ పెద్దలకి అర్థమైపోయింది. ఈలోగా అర్జున్ రెడ్డి పూర్తి అయ్యి ఫస్ట్ కాపీ రెడీ అయింది, కానీ సెన్సార్ వాళ్ళకి డైరెక్టర్ సందీప్కి మధ్య గొడవ జరిగి మరికొద్ది సమయం వెనక్కి వెళ్ళింది. ఈ సమయంలోనే తమిళంలో నోటా సినిమాను కూడా పూర్తి చేశాడు విజయ్.
ఆ సమయంలోనే టాక్సీవాలా సినిమాకి కూడా సైన్ చేశారు విజయ్. అదే సమయంలో అర్జున్ రెడ్డి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ సినిమా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు డైరెక్టర్. ఈ సినిమా 2017 ఆగస్ట్ 21న విడుదలయ్యి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వటంతో పాటు విజయ్కి మార్కెట్లో మంచి డిమాండ్ కూడా సంపాదించి పెట్టింది. కష్టపడి తీసిన నిర్మాతల కంటే కొనుక్కున్న నిర్మాతలకే 25% లాభాలు వచ్చాయి అంటేనే తెలుస్తుంది అర్జున్ రెడ్డి విజయం గురించి అందరికీ. ఇక సినీ నాట అందరూ వర్మ తీసిన శివ సినిమా తర్వాత మళ్ళీ అలాంటి సినిమా అర్జున్ రెడ్డి అన్నారంటేనే తెలుస్తుంది ఎంత యూత్ఫుల్ సినిమానో అనేది అర్థం చేసుకోవచ్చు. విచిత్రం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ తీసిన శివాలో తనకి కాలేజీలో జరిగిన స్టూడెంట్ గొడవలను ప్రధానంగా తీసుకొని చిన్న కథని నిర్మిస్తే, సందీప్ కూడా తన మొదటి సినిమా అర్జున్ రెడ్డితో కూడా తనకి కాలేజీలో జరిగిన గొడవల్ని తీసుకొని డైరెక్షన్ చేశారు. అయితే ఈ రెండు సినిమాలు తెలుగు సినిమా దిశని మార్చివేశాయంటేనే తెలుస్తుంది. ఆ తర్వాత గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్స్లో పరశురామ్ డైరెక్షన్లో గీతా గోవిందం అనే సినిమా కూడా ఎంతటి ఘన విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. అనుకున్నంత వరకు 2018లో మొత్తంగా 5 సినిమాలు విడుదలయ్యాయి. మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. విజయ్ దేవరకొండ తెలుగు సినిమాకి ఒక బ్రాండ్గా మారిపోయాడు. 30 ఇయర్స్గా తన తండ్రి కోరిక హైదరాబాద్లో సొంత ఇల్లు కట్టుకోవాలని, ఆ కోరికను తీర్చి అటు తల్లిదండ్రులకు కూడా ఒక మంచి సన్ అని అనిపించుకున్నాడు కూడా. విజయ్ దేవరకొండ మరెన్నో మంచి సినిమాలు తీసి తెలుగు సినీ పరిశ్రమకి మరొక మూల స్తంభంలా మారుతారని మనం కూడా కోరుకుందాం. చూశారు కదా ఈరోజు ఇన్స్పిరేషనల్ స్టార్ ప్రోగ్రాంలో విజయ్ దేవరకొండ నటించిన ఆల్ టైమ్ హిట్ మూవీస్లో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మీరు తెలుసుకున్నారని ఆశిస్తూ ఇక ఇక్కడితో ఈ ప్రోగ్రామ్కి సెలవు తీసుకుని మరొక ఇన్స్పిరేషనల్ స్టార్తో మళ్ళీ నెక్స్ట్ వీక్ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్.